అమెరికాలో ఒకప్పుడు ఒక చర్చి ఉండేది. అక్కడికి నల్లజాతీయులు రావడం నిషిద్ధం. అబ్రహం లింకన్, మార్టిన్ లూథర్ కింగ్ లాంటివారు ఎంతో పోరాటం చేశారు. అయినా సరే అక్కడి సామాన్య ప్రజల మనసులో ఆ వివక్ష అలాగే ఉండిపోయింది. ఇప్పుడు అది కొంత తగ్గింది అనుకోండి. దీని మీద ఒక పాత జోకు ఉంది. ఒక చర్చిలోకి ఒక నల్లజాతి యువకుడు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ వారు అతన్ని లోపలికి రానివ్వకుండా తలుపులు మూసేశారు. దీంతో అతను ఎలాగైనా లోపలికి వెళ్లాలని పట్టుదలతో అర్ధరాత్రి వచ్చాడు. నేను కూడా క్రైస్తవుడినే, ఈ చర్చి మీద నాకు హక్కు ఉందని లోపలికి చొరబడటానికి ప్రయత్నించాడు. అక్కడ అతనికి మరొక వ్యక్తి కనిపించాడు. అతను కూడా ఆ చర్చిలోకి వెళ్లడానికే ప్రయత్నిస్తున్నాడు. మన యువకుడు వెళ్లి అడిగాడు, అయ్యా, నేను నల్లజాతీయుడిని కాబట్టి నన్ను వెళ్ళనివ్వట్లేదు. మరి నువ్వెవరు? నిన్నెందుకు ఆపుతున్నారు అని. అప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడో తెలుసా? నేను దేవుడిని. ఈ చర్చిలన్నింటి నుండి నన్ను ఎప్పుడో బయటకు గెంటేశారు. అసలు లోపల ఎవరిని కూర్చోబెట్టారో నాకే తెలియట్లేదు అన్నాడు. నిజానికి మనం ఒక కుట్ర చేసేశాం. సత్యం గనక మనకు అనుకూలంగా లేకపోతే మనం ఒక నకిలీ సత్యాన్ని సృష్టించుకుంటాం. దానికి పూజలు చేయడం మొదలు పెడతాం. ఎందుకంటే ఆ నకిలీ సత్యం మన కంట్రోల్లో ఉంటుంది. దాని ద్వారా మనల్ని మనం ధార్మికులు అని సర్టిఫికేట్ ఇచ్చుకుంటాం. మతం పేరుతో మనల్ని మనం మోసం చేసుకోవడానికి కనిపెట్టిన అత్యంత లోతైన మార్గం ఇది.